సెలవిస్తున్నాడు. ఆది అంతమైన నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి అని ప్రభువారు చెబుతున్నాడు. భక్తుడైనటువంటి యోహాను పద్మాసు దీపాన ప్రవాసిగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, పరిశుద్ధ దేవుని ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడై ఉండగా ఇక్కడ సెలవిచ్చినట్లు, ఇదిగో ఎఫెసీ సంఘానికి, సుర్మ, పెర్గము, తుయతైర, లవోదికయ, ఫిలదెల్ఫియా, సార్ది సంఘాలకి ఈ విధముగా వ్రాసి భద్రపరచు, వాళ్ళు బాగుపడతారు చదివి ధ్యానం చేసి. కనుక ప్రియమైన వారులారా, అనేక ఆసియా ఖండంలోని సంఘాలన్నిటిని ఉద్దేశించి మృతుడై తిరిగి లేచినట్టు ప్రభు వారు సెలవిచ్చిన మాటలు అన్ని సంఘాలను ఉద్దేశించి, అన్ని సంఘాలలో ఉన్నటువంటి మంచిని, అన్ని సంఘాల్లో ఉన్న బలహీనతలు కూడా ఎత్తి చూపుతూ సరి చేసుకోవలసిందిగా, ఇదిగో సమయము సమీపించి ఉన్నది, సమయము సమీపించి ఉన్నది, కాలము గతించిపోతా ఉంది, రాకడ సమీపంగా ఉంది, మరణం కూడా సమీపంగానే ఉంది. ఏ క్షణం మరణిస్తామో తెలియదు, ఏ క్షణాన ప్రభు వస్తాడో తెలియదు. రెండు రహస్యమే. ప్రభు అంటాడు, మీరు మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్త 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 అని ప్రభు సెలవిస్తున్నాడు. అన్ని సంఘాలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ దినాన, ఈ వాక్య ధ్యానములో అన్ని సంఘాలను ఉద్దేశించి ఇచ్చే ఆశీర్వాదాల్ని మనం ధ్యానం చేద్దాం. అన్ని సంఘాలకి ఇచ్చే హెచ్చరికలను కూడా ధ్యానం చేద్దాం. అన్ని సంఘాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన, విశేషమైన, దీవెనకరమైన మాటలు కూడా ధ్యానం చేద్దాం. ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి. సంఘం అంటే మనమే. మనల్ని ఉద్దేశించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఎఫెసీ సంఘంలో ఉన్న విషయాలన్నీ కూడా నీ జీవితంలో దొరికి ఉండొచ్చేమో. సుర్మ సంఘంలో ఉన్న విషయాలు, పెరుగు సంఘంలో ఉన్న విషయాలు, తొయితేలో ఉన్న సంఘ విషయాలు, సార్ది సంఘంలో ఉన్న విషయాలు, ఫిలదెల్ఫియాలో, లవోదికలో ఉన్న సంఘ విషయాలు నీ జీవితంలో దొరికి ఉంటాయి. ఈ ధ్యానములో ఈ మాటలు నా కొరకే కదా ప్రభువా అన్నట్లు ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్యానికి లోబడాలి, కట్టుబడాలి, దాన్ని అవలంబించాలి. విని విడిచిపెట్టు వారముగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి ప్రియమైన వారులారా, రాస్తున్న మాటల్లో ప్రభువారు ఇలా చెబుతున్నాడు కదా, ఓ ఎఫెసీ సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు అలయలేదని నాకు తెలుసు, నువ్వు దుష్టుల్ని అసహించుకునేవాడవని నాకు తెలుసు, నువ్వు చాలా కష్టపడి పరిచయం చేసేవాడవని నాకు తెలుసు. అయినను నీ మీద తప్పిదం ఒకటి మోపవలసి ఉన్నది, నేరం ఒకటి మోపవలసి ఉన్నది. నీలో ఒక బలహీనత నేను గమనించాను పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. సంఘములో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ప్రభు బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు, నువ్వు క్రీస్తు యేసును నీ సొంత రక్షకుడు అంగీకరించే నాటి నుంచి నేటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాలన్నీ గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చిందే అందుకు. ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వస్తే ఆయన బోధించిన విషయాలన్నీ మనకు ఒకసారి గుర్తు చేస్తాడు. మన పాపముల గురించి గుర్తు చేస్తాడు, సత్యాన్ని గుర్తు చేస్తాడు, తీర్పును గురించి గుర్తు చేస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, పరిశుద్ధ ఆత్మను స్వీకరించిన నీవు, ఆయనకు అనుకూలంగా జీవిస్తున్న నీవు, ఈ మాటలు నీకు చాలా ఆదరిస్తాయి, నిన్ను హెచ్చరిస్తాయి, నీకు బుద్ధి చెబుతాయి, నిన్ను ఒక కండిషన్లో పెడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద మనం ఉండము, మరో లోకానికి వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. మన పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. మన నివాస స్థలాలకి మనం వెళ్ళిపోబోతున్నాం. ప్రభు శీఘ్రముగా రాబోతున్నాడు. ప్రపంచంలో జరిగే పరిస్థితులు, అక్కడక్కడ విపత్తులు, అక్కడక్కడ యుద్ధాలు, ఘోరమైనటువంటి ఉపద్రవాలు చూస్తుంటే రాకడ సమీపంగా ఉంది. చెల్లి, తల్లి, అమ్మ, నాయన, నువ్వేం చేస్తున్నావు? సాధారణ విశ్వాసిగా జీవిస్తున్నావా? వీలుంటే చర్చికి వెళ్తాం, లేకుంటే లేదు అన్న, వీలు పడలేదన్న. ప్రభువుకు తెలుసు నువ్వు క్రీస్తు యేసును సొంత రక్షకుడు అంగీకరించడు. నీ క్రియలు ఆయనకు తెలుసు, నీ ప్రేమ ఆయనకు తెలుసు, నీ విశ్వాసము, నీ సమర్పణ, నీ త్యాగము, నీ పరిచర్య,
నీ భారము ప్రభువుకి వారు సెలవిస్తారు.